ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చా లేదా అని చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు. అసలు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా మీకు కనుక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉండి షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్‌లో ఉన్నట్లయితే మీరు అన్ని రకాల ఫ్రూట్స్‌ని కూడా లిమిట్స్‌లో తీసుకోవచ్చు. ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్‌లో లేకపోయినా లేదా షుగర్‌ని కంట్రోల్ చేయడానికి హై డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వచ్చినా ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేయటం మంచిది. డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు ఈ 6 రకాల పళ్ళని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే అరటిపళ్ళు, సపోటా, సీడ్లెస్ గ్రేప్స్ అంటే గింజలేని ద్రాక్ష వెరైటీస్, అండ్ మామిడి పళ్ళు, సీతాఫలం, అట్లాగే పనస తొనలు. వీటన్నిటిలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే వీటి నుండి అందే క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీకు షుగర్ గనక కంట్రోల్‌లో లేకపోయినప్పుడు ఇలాంటివి కనుక మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో, బరువు పెరగడం వల్ల కూడా మీ షుగర్ లెవెల్స్ అనేవి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందువల్ల మీకు డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్‌లో లేదు అంటే ఈ 6 రకాల ఫ్రూట్స్‌ని తప్పకుండా అవాయిడ్ చేయటం మంచిది. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.